Hello everyone, this is Anita. Canva 30 days series లో ఆల్రెడీ డే 2 completed. So day 2 లో we already discussed Canva dashboard. So today day 3. Today topic is Canva tools. In this video we are already going to learn Canva tools. So now we can discuss the Canva tool clearly. సో ఈ క్యాన్వా టూల్స్ని మనం సింపుల్గా యూజ్ చేయొచ్చు. సో ఎలా యూజ్ చేస్తామంటే డ్రాగ్ అండ్ డ్రాప్ ద్వారా యూజ్ చేస్తాము. In this video, you will learn the Canva tools, how to use text tools, how to add elements, shapes, icons, and how to use photos, and how to change the background, how to change the colors, fonts, and sizes. హోమ్ పేజ్ చూసాము. హోమ్ పేజ్లో క్రియేట్ న్యూ సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో ఈ క్రియేట్ న్యూలో క్రియేట్ డిజైన్ అనేది మనం తీసుకుందాము. ఈ పోస్టర్లో ఏ ఎలిమెంట్ ఎలా యూజ్ చేసుకోవాలో చెక్ చేద్దాం. సో పోస్టర్ క్లిక్ చేశాను. సో దిస్ ఇస్ ఏ న్యూ పోస్టర్. వైట్ బోర్డ్ అనేది మనకి ఓపెన్ అవుతుంది. ఈ వైట్ బోర్డ్లో మనకు ఏ ఎలిమెంట్ ఎలా యూజ్ చేస్తుంది ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో సియర్ వైట్ బోర్డ్ ఓపెన్ అయితేనే మనకు విండో కూడా కొంచెం లెఫ్ట్ సైడ్ ఉన్న మెనూస్ కూడా కొంచెం చేంజ్ అవుతాయి. సో మీరు అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ డిజైన్, ఎలిమెంట్స్, టెక్స్ట్, బ్రాండ్ ఇలా చేంజ్ అయినాయి అన్నమాట. సో నెక్స్ట్ నేను డిజైన్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. డిజైన్లో వచ్చేసి నేను ఒక ఫుడ్ మెనూ గురించి ప్రిపేర్ చేయాలనుకుంటున్నాను. సో అందుకే ఫుడ్ మెనూకి సంబంధించిన మెనూని ఇచ్చేసాను. సో మెనూ ఇస్తేనే చూడండి ఇలా మనకు మెనూలో అన్ని సెలెక్ట్ అయ్యి వచ్చేసాయి. సో మెనూ కార్డ్స్, నెంబర్ ఆఫ్ మెనూ కార్డ్స్ వచ్చాయి. సో ఇందులో ఒకటి సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో అలా మీకు ఏ ఎలిమెంట్ కావాలన్నా ఎలిమెంట్ చేంజ్ చేసుకోవచ్చు. ఫాంట్ స్టైల్ మార్చుకోవచ్చు. సో ఫాంట్లో మనకు సైజును కూడా ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఫాంట్ కలర్ కూడా సెట్ చేసుకోవచ్చు. సో మీకు అలాగే బ్యాక్గ్రౌండ్ మీకు నచ్చలేదు, బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేసుకోవాలనుకున్నాను, ఇక్కడ బ్యాక్గ్రౌండ్ అని ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ క్లిక్ చేస్తానే మీకు బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ అయిపోతుంది. సో రిమూవ్ అయిపోయింది చూడండి. ఇప్పుడు నేను బ్యాక్గ్రౌండ్కి వేరే కలర్ సెట్ చేసుకోవాలనుకున్నాను. నాకు ఆ కలర్ నచ్చదు. మా బ్రాండ్కి బ్లూ కలర్ ఉంటుంది. సో దట్స్ వై నేను బ్లూ సెలెక్ట్ చేసుకుంటే బ్యాక్గ్రౌండ్ అనేది చేంజ్ అయిపోయింది. సో అలా బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. కానీ క్యాన్వాలో ప్రో తీసుకున్న వాళ్ళకి మటుకే బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది మూవ్ చేయొచ్చు. ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ రిమూవర్ వచ్చేసి మనకు ప్రో అనమాట. సో బ్రాండ్ కిట్ కూడా మనకు ప్రోలోనే ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ రిమూవ్ ప్రోలోనే ఉంటుంది అనమాట. సో మీరు ప్రో తీసుకుంటేనే ఇవి మీకు రిమూవర్ అనేది వర్క్ అవుతుంది. లేకుంటే ఇలా లాక్లో ఉంటుంది. సో ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు ఇది ప్రోనా కాదా అంటే ఇక్కడ క్రోన్ సింబల్ కనిపిస్తుంది చూడండి. సో నేను చూపిస్తున్నాను కదా, ఇట్లా క్రోన్ సింబల్ కనిపిస్తుంది. ఇలా క్రోన్ సింబల్ కనిపిస్తే ఇది వచ్చేసి ప్రో అనమాట. ఇది ప్రో తీసుకున్న వాళ్ళకే వర్క్ అవుతుంది, లేకుంటే లాక్లో ఉంటుంది అన్నమాట. సో ఫ్రీ వాళ్ళు యూజ్ చేసుకోలేరు అనమాట. ఓకే, అండర్స్టాండ్. కూడా రిమూవ్ చేసుకొని మనకు నచ్చిన కలర్స్ని సెట్ చేసుకోవచ్చు. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి టెస్ట్ గురించి డిస్కస్ చేశాం కదా. నెక్స్ట్ టూల్. సో టూల్ క్లిక్ చేస్తున్నాను. సో ఈ టూల్లో వచ్చేసి మనకు అలా టూల్ కుట్ ఓపెన్ అయిపోయింది కదా. ఈ టూల్ కుట్లో మనకు ఫర్ ఎగ్జాంపుల్ షేప్స్ క్లిక్ చేయాలనుకుంటున్నాను. షేప్స్ క్లిక్ చేస్తాను. ఇక్కడ నెంబర్ ఆఫ్ షేప్స్ అనేది మనకు విజిబుల్లోకి వస్తాయి. మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్ని క్లిక్ చేసుకోవచ్చు. సపోజ్ ఇక్కడ చూపించాలనుకున్నా 3-4 ఫొటోస్ నేను ఇదే మెనూలో యూజ్ చేయాలనుకుంటున్నాను. సో ఉన్నాయి. సో అలాంటప్పుడు యారో మార్క్ సింబల్ క్లిక్ చేస్తున్నాను. ఇలా యారో మార్క్ సింబల్ క్లిక్ చేస్తానే సో దీన్ని ఇక్కడ డ్రాప్ చేసి ఇక్కడ పెడుతుంది. అంటే మీనింగ్ ఏంటి? సో నెక్స్ట్ పేజ్ ఉంది టర్న్ చేయమని మీనింగ్ అనమాట. సో ఇదే యారో మార్క్ని కలర్ కూడా చేంజ్ చేసుకోవాలి. సో ఇక్కడ కలర్స్ ఉన్నాయి కదా, ఇక్కడ కలర్ కనిపిస్తుంది. ఇక్కడ కలర్ని క్లిక్ చేస్తున్నాను. ఎల్లో కలర్ చేంజ్ సి లైక్ సైజ్ రెడ్యూస్ చేయాలనుకుంటున్నా, రెడ్యూస్ చేశాను. సో ఇలా మీకు టూల్స్లో నెంబర్ ఆఫ్ షేప్స్ ఉంటాయి. పెన్సిల్ ఉంటుంది. పెన్సిల్ అంటే డ్రాయింగ్ చేయొచ్చు. ఇలా క్లిక్ చేస్తేనే డిఫరెంట్ పెన్సిల్ మోడల్స్ వస్తాయి. సో మీకు ఏ రిక్వైర్మెంట్ ఉందో దాని తగ్గట్టు మీరు సెలెక్ట్ చేసుకొని జస్ట్ డ్రా చేయొచ్చు. ఇది ఎరేజ్. ఓకే, సో నేను ఈ పెన్సిల్ సెలెక్ట్ చేసుకుంటున్నాను, డ్రా చేస్తున్నాను. ఓకే, సో డ్రా చేసిందని కూడా ఇక్కడ సెలెక్ట్ ఆప్షన్ ఉంటుంది. ఇది క్లిక్ చేసుకొని సో మీరు సెలెక్ట్ చేసుకొని ఎక్కడ కావాలంటే అక్కడ మనం సెట్ చేసుకోవచ్చు. సైజ్ తగ్గించచ్చు, రెడ్యూస్ చేయొచ్చు. ఓకే, ఇలా తగ్గించవచ్చు, పెద్దగా చేయొచ్చు, అంటే ఇంక్రీజ్ చేయొచ్చు, రెడ్యూస్ చేయొచ్చు అనమాట. సో ఇది వద్దనుకుంటున్నాను. కింద అది సెలెక్ట్ అయితే కింద డిలీట్ ఆప్షన్ క్లిక్ చేస్తానే మీకు డిలీట్ అయిపోతుంది. ఓకే, సో ఇక్కడ మాకు టేబుల్ కావాలనుకున్నాను, టేబుల్ క్లిక్ చేస్తాను. సో ఈ మెనూ టేబుల్లో చూపించాలనుకుంటున్నాం ప్రైస్తో సహా. సో ఇలా టేబుల్ కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇదే టేబుల్ని మీకు ఎక్కడ కావాలంటే అక్కడ చేసి మూవ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఇలా సైజ్ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు, డిస్క్రీజ్ చేసుకోవచ్చు. ఓకే, సో మనకు వద్దనుకుంటున్నాను, డిలీట్ చేసుకోవచ్చు. డిలీట్ ద టేబుల్. ఓకే,
సో ఇలా టూల్స్లో మీకు ఇలా డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్ ఉంటాయి, సెలెక్ట్ ఉంటుంది, పెన్సిల్ ఉంటుంది, డ్రాయింగ్ చేసుకోవచ్చు, షేప్స్ ఉంటాయి. ఇది వచ్చేసి లైన్స్ అన్నమాట, డిఫరెంట్ డిఫరెంట్ లైన్స్ ఉంటాయి, లైన్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు. మీరు ఏదైనా నోట్ అనుకుంటే స్టిక్కీ నోట్స్ కూడా డ్రా చేయొచ్చు. సో ఇలా స్టిక్కీ నోట్స్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉంటాయి. సో నెక్స్ట్ వచ్చేసి ఎలిమెంట్స్ గురించి మళ్ళీ ఒకసారి చూద్దాము. ఎలిమెంట్స్లో వచ్చేసి మీరు ఇందాక బర్గర్ చేంజ్ చేస్తారు కదా, సేమ్ వీటిని కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు. ఇలా పిక్చర్స్ని చేంజ్ చేసుకోవచ్చు, లేదా ఎక్స్ట్రా పిక్చర్స్ ఏమైనా యాడ్ చేసుకోవాలని యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి ఎలిమెంట్స్లో మనకు ఇదే కాదు, సపోజ్ మన కాల్ టు యాక్షన్స్ బటన్స్ వస్తాయి కదా, సో ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో యూజ్ చేస్తాము. ఫాలో బటన్, లైక్ బటన్, సో షేర్ బటన్. సో ఇలా నేను టైప్ చేస్తున్నా, నాకు ఇవి కావాలి. సో లేదా ఫేస్బుక్ బటన్, యూట్యూబ్ బటన్. సో వీటి యూట్యూబ్ ఐకాన్స్ అంటారు అనమాట. ఇవి కావాలన్నా కూడా జస్ట్ మనం ఇంకా టైప్ చేసి ఎంటర్ ఇస్తాను. సింగిల్గానే టైప్ చేసుకోవచ్చు, గ్రూప్లోగానే టైప్ చేసుకోవచ్చు. ఇలా టైప్ చేస్తానే మీకు సంబంధించిన వీడియోస్ ఉన్నాయో, ఐకాన్స్ ఉన్నాయో, అవన్నీ విజిబుల్లోకి వచ్చేస్తాయి. మీకు ఫోటో రూపంలో యాడ్ చేసుకోవచ్చు, వీడియో రూపంలో యాడ్ చేసుకోవచ్చు, లేదా ఇలా సింగిల్గా ఐకాన్ తీసుకొచ్చి జస్ట్ ఇట్లా డ్రాప్ కూడా చేయొచ్చు అన్నమాట. ఈ ప్లేస్లో ఆ ప్లేస్లో సో మీరు ఇట్లా డ్రాప్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఓకే, లేదు లొకేషన్ యాడ్ చేయాలనుకుంటారు, ఇక్కడ లొకేషన్ కూడా మీరు ఎలిమెంట్స్లోకి వెళ్ళేసి సో ఇవన్నీ డిలీట్ చేసేసుకొని లొకేషన్, ఇలా లొకేషన్ టైప్ చేస్తాను. లొకేషన్స్ టైప్ చేస్తే సో దానికి సంబంధించిన లొకేషన్ ఆప్షన్లో మీకు ఇలా బటన్స్ అనేది వస్తాయి, ఐకాన్స్ వస్తాయి. దీన్ని తీసుకొని మనం డ్రాప్ చేసుకోవచ్చు. సో రెడీ చేసుకొని ఏ ప్లేస్లో కావాలంటే ఆ ప్లేస్లో మనం ఇలా పెట్టుకోవచ్చు. ఈమోజీస్ కూడా మనకి ఎక్కడ ఉంటాయి, సో ఈమోజీస్ కావాలని కూడా మనకి ఇక్కడ సో ఎలిమెంట్స్లో సెర్చ్ బాక్స్లో మన ఈమోజీస్ టైప్ చేస్తే సో అవి కూడా మనకు విజిబుల్లోకి వస్తాయి, మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ 2D షేప్ ఉంటాయి, 3D షేప్ ఉంటాయి అన్నమాట. కలర్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఎలిమెంట్స్లో మీకు ఏవి కావాలన్నా కూడా ఇక్కడ టైప్ చేస్తే ఆ ఎలిమెంట్స్ అనేది మీకు సెర్చ్లో మీకు టైప్ చేస్తే సో సంబంధించిన ఏమేమి ఉన్నాయి స్టాక్ ఫొటోస్, వీడియోస్, ఐకాన్స్ అన్నీ మీకు విజిబుల్లోకి వస్తాయి. మీకు ఏవి కావాలంటే అవి యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇలా ఓకే, నావిగేషన్ లేదు క్యూఆర్ కోడ్ సెట్ చేసుకోవాలనుకుంటున్నాను, క్యూఆర్ కోడ్ని కూడా సెట్ చేసుకోవచ్చు. జస్ట్ క్యూఆర్ కోడ్, ఇలా క్యూఆర్ కోడ్స్ కూడా ఉంటాయి మనకి, మన బ్రాండ్ తగ్గట్టు క్యూఆర్ కోడ్ని కూడా మనము చేసుకోవచ్చు అన్నమాట. సో జస్ట్ సింగిల్ క్లిక్ ఇస్తానే అక్కడ క్యూఆర్ కోడ్ అనేది మనకు, సపోజ్ ఈ క్యూఆర్ కోడ్ ఉంది, రైట్ చేసాం. క్యూఆర్ కోడ్ కూడా మనము సో నావిగేషన్ క్యూఆర్ కోడ్ కూడా మనం సెట్ చేసుకోవచ్చు. సో మా అడ్రస్ క్యూఆర్ కోడ్ కూడా మనం స్కాన్ చేస్తానే సో మన షాప్ మనం చేసి వాళ్ళకి కావాల్సిన ఐటమ్స్ని తీసుకుంటాం. ఓకే, రైట్ని ఇప్పుడు టెస్ట్ని నేను సెలెక్ట్ చేసుకున్నాను. టెస్ట్ సెలెక్ట్ చేసుకొని సో ఇంట్లో ఆల్రెడీ మెనూ ఉంది కదా, మెనూకి బ్రాండ్ నేమ్ లేదు, నేను బ్రాండ్ నేమ్ ఇవ్వాలనుకుంటున్నాను. సో లెటర్స్ ఏవైనా చేంజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను యాడ్ చేయాలనుకుంటున్నాను. సో ఇప్పుడు టెక్స్ట్ సెలెక్ట్ చేసుకున్నాను. టెక్స్ట్ సెలెక్ట్ చేసుకుని జస్ట్ డ్రాగ్ చేశాను, మీకు కనిపిస్తుంది కదా. సో ఇప్పుడు వచ్చేసి నేను KFC టైప్ చేశాను. ఓకే, సో ఇలా టైప్ చేసి బ్రాండ్ నేమ్ని టైప్ చేశాను. టైప్ చేస్తేనే మనకి ఏమైంది, ఇక్కడ KFC ఫామ్ అయిపోయింది. ఓకే, సో దీన్ని అంటే సెలెక్ట్ చేసుకొని సో నా బ్రాండ్కి ఏ కలర్స్ ఉన్నాయో ఆ కలర్ నేను ఇంకా సెలెక్ట్ చేసి ఇచ్చేసాను. ఇలా సెలెక్ట్ చేశాను, ఇచ్చేస్తున్నాను. సో ఇందులో కూడా ఈ KFC టైప్ అయిపోయింది. ఈ బ్రాండ్కి నేను ఎఫెక్ట్స్ కూడా యాడ్ చేస్తాను. సో ఇక్కడ ఎఫెక్ట్స్ అని క్లిక్ చేస్తాను, ఇక్కడ నెంబర్ ఆఫ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సో దాన్ని బట్టి కూడా మీరు తగ్గట్టు చేంజ్ చేసుకోవచ్చు ఇలా. ఓకే, సో డ్రాగ్ చేసేస్తాను. KFC నేమ్ బ్రాండ్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో ఇది లోగోస్ యాడ్ చేయాలనుకుంటున్నాను. జస్ట్ బ్రాండ్ నేమ్ ఇచ్చాను, ప్రతి బ్రాండ్కి లోగో కూడా వస్తాయి కదా. సో ఇప్పుడు నేను లోగో యాడ్ చేయాలనుకుంటున్నాను. సో లోగో చెక్ చేస్తాను. సో డిఫరెంట్ లోగోస్ వస్తాయి. సో మన బ్రాండ్కి ఏదైతే లోగో ఉందో సో అది మీరు ఆల్రెడీ లోగో ఉంటే దాన్ని మీరు ఫోటో తీసుకొని సో దాన్ని మీరు మీ సిస్టంలో లేదా మీ మొబైల్లో గ్యాలరీలో సెట్ చేసుకుంటే ఇక్కడ మీకు డ్రాప్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు. కొత్త లోగో సెట్ చేసుకుంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ లోగోస్ ఉంటాయి, మీరు కొత్తగా క్రియేట్ చేసుకుని కూడా చేసుకోవచ్చు. సో ఇది మంచిగా ఉంది చూడండి, ఇది సెట్ చేయాలనుకుంటాను. జస్ట్ క్లిక్ చేస్తాను. సో ఇలా బ్రాండ్ సెట్ చేసుకోవచ్చు. సో ఈజ్ వెరీ నైస్. సో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. సో టుడే క్లాస్ ఇస్ టూల్స్ అనమాట. టూల్స్లో మనం ఏం నేర్చుకున్నాము, ఎలిమెంట్స్, టూల్స్ని ఎలా యూజ్ చేయాలి, అలాగే టెస్ట్ని ఎలా సెట్ చేసుకోవాలి, టెస్ట్ని ఎలా మనం ఇంక్రీజ్ చేసుకోవాలి, అదే టెస్ట్కు మనము సో ఫాంట్ స్టైల్ ఎలా చేంజ్ చేసుకోవాలి, సో నెక్స్ట్ ఎఫెక్ట్స్ ఎలా ఇవ్వాలని కూడా సో ఈరోజు క్లాస్లో డిస్కస్ చేసుకున్నాం కదా.
ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. సో ఎవరైతే న్యూ బిగినర్స్ ఉన్నారో వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. సో ఈ విధంగా మీరు పాంప్లెట్స్ కానీ లేదా ఇలా టెంప్లెట్స్ని క్రియేట్ చేయొచ్చు. సో ఇలా మీరు ప్రాక్టీస్ చేస్తే ఫాంట్స్ని, ఎలిమెంట్స్ను, అలాగే వచ్చేసి టూల్స్ని మీరు ప్రాక్టీస్ చేసే కొద్దీ సో మీకు ఏవి ఎక్కడ వాడాల్సింది తెలుస్తుంది. మీరు ఈజీగా మీరు ఇట్లా టెంప్లెట్స్ని రెడీ చేసి విజిటింగ్ కార్డ్స్ కానీ లేదా టెంప్లెట్స్ని రెడీ చేసి యూట్యూబ్ థంబ్నెయిల్స్ రెడీ చేసి ఇన్స్టాగ్రామ్ సంబంధించిన కొన్ని పోస్టర్ డిజైన్ చేసి కూడా మీరు మనీ అనేది ఏం చేయొచ్చు అన్నమాట. సో ఏదైనా ప్రాక్టీస్ పైనే మీకు వస్తుంది. సో మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత బాగా యూజ్ చేసుకోవచ్చు. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.